ఆనాడు మంత్రిగా దామోదర రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇల్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 70 ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్న సోయిలేని సన్నాసిని దద్దమ్మను, ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని. అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందలా నీ ఈపులు పక్కున వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మా రెవెన్యూ మంత్రి, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే, పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందర కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటాడని కక్ష కట్టి కాంగ్రెస్ ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్లో ఉండే కేడీ కలిసి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక అవన్నీ చేసినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం.